తాలింపు దినుసులు వేసిన తర్వాత చక్కగా తాలింపు దినుసులు కూడా వేగి ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. మరి అంత వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ పచ్చివాసన పోయి దాకా వేయించుకుంటే చాలు. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా కొంచెం లైట్గా మసాలా వేస్తాం. ఒక స్పూన్ కొంచెం ఉంది కొంచెం కూడా వేసేస్తాం. ఈరోజు వేసిన మసాలా ఏంటండి, కొంచెం అల్లం, కొంచెం జీలకాయలు ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా పచ్చిమిరకాయ టమాటా కొంత పసుపు తగినంత పసుపు అండి. నేను సరిపడా వేస్తాను, మీరు చూసుకొని వేసుకోండి. మసాలాతో పాటు ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా అయితాయి. చక్కగా అయింది. అల్లం చిల్లిపాయ పేస్టులు, కొబ్బరి పేస్ట్ చక్కగా వేగింది. ఇంకా ఇవి కడిగి ఇలా తుంచుకున్నాను. మళ్ళీ ఇంకోసారి కడిగాను. కొంచెం కారం, ఒక స్పూన్, రోజు పెట్టుకుంటే స్పూన్ ఉప్పు కళ్ళుప్పు తెలియటలేదంటున్నారు కనుక అందుకోసం చూడండి ఒక స్పూన్ కళ్ళుప్పు. మిరియాల పొడి కొంచెం, ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులన్నీ వేసి దాని చక్కగా లవంగాలు అవన్నీ వేసింది. ఇది కొంచెం వేస్తున్నాం. ఎక్కువ వేసుకోకూడదు. పచ్చి కారం కనుక కొంచెం వేగాల కారం కూడా, కాకపోతే మనం నించిన వాళ్ళకి పువ్వులు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పచ్చి కారం
నీళ్ళు పోతున్నా ఒకటి 2 చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. 3 గ్లాసులు పెట్టాను. మసాలా గీసా మొత్తం బాగా చక్కగా ఉడికిద్ది. చూసారా కదా. ఇప్పుడు నేను ఒక స్పూన్ కల్లుప్పు వేసాను కనుక ఇప్పుడు చూస్తాను సరిపోయిందో లేదో. సాల్ట్, కల్లుప్పు, చక్కగా సరిపోయింది. కాసేపులో తొందరగా కూర ఉడికిద్ది. దీంట్లో కోడిగుడ్లు ఉడకబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొత్తిమీర చూడండి ఎట్లా ఎండిపోయిందో. చక్కగా బాగున్న కొత్తిమీర ఇలా అయింది. ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయా. అయినా బాగానే ఉంటుందండి. కొంచెం వేద్దాం. ఒక్క స్పూన్ అయింది ఇది కూడా. 1/2 కేజీ బీన్స్లోకి. ఎందుకంటే కొలతలుగా చూపిస్తున్నాను. కొంచెం కొంచెం కొలతలతో మీకు కూరలు చేసుకునే వాళ్ళకి చక్కగా చేసుకోవచ్చు. చేత కాని వాళ్ళకి ఇది చూపించేది. చేత అయిన వాళ్ళకి మనం చెప్పాల్సినది ఏమీ ఉండదండి. చక్కగా వాడు వండుకుంటారు. ఇంకా మనకే చెప్తారు. చాలా వాళ్ళకి చక్కగా ఇలాగా కొలతలతో 1/2 కేజీ తెచ్చుకున్నాం అనుకోండి. ఉప్పు కారం సరిపడా వేసుకొని వండుకోవచ్చు.
వేడి నీళ్ళు తాగాలి. కొంచెం కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉన్నా.
వేడి నీళ్ళు తాగితే మంచిది అంటే తాగుతున్నాను. కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇక చూడండి, కొంచెం మరి అన్నంలో కలుపుకోవడానికి కొంచెం జ్యూసీగా ఉండాలి, పులుసు కూరలాగా ఉండాలి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కనిపిస్తుంది. కొంచెం అన్నం, ఒక్క స్పూను. కాలుతుంది, ఎంత కాలుతుంది. చాలా బాగుంటుంది, ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇంత చక్కగా బాగుంది, అసలు ఇంకా తినాలా అనిపిస్తుంది. బీన్స్ కూర బాగుంటుంది చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి, మామూలుగా అన్నంలోకి. చూడండి, బిర్యానీ తిన్నట్టుండిద్ది. చూడండి, చక్కగా కూర ఉడికింది. కొంచెం పెట్టుకున్నాను. చాలా బాగుంది, ఉప్పు కారాలు అన్నీ సరిపోయింది.